ఒంటిమిట్ట రాములవారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్దమైంది. స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణ మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒంటిమిట్ట ఆలయంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం కూడా ఆరంభమైంది. మరి కాసేపట్లో స్వామివారి ఆలయం నుంచి కూడా శాశ్వత కళ్యాణ వేదిక వద్దకు ఆ ఎదుర్కోలు ఉత్సవం పల్లకిలో స్వామివారి ఉత్సవ మూర్తులను అంగరంగ వైభవంగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ వేద పండితులు ఆ ఎదుర్కోలు ఉత్సవంతో శాశ్వత కళ్యాణ వేదిక వద్దకు తీసుకుని రానున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న శాశ్వత కళ్యాణ వేదికలో 147 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. దాదాపు 60,000 మంది భక్తులు ఇక్కడ కూర్చొని వీక్షించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇప్పుడిప్పుడే ఆ గ్యాలరీలన్నీ కూడా నిండే విధంగా కూడా భక్తులు ఇప్పుడిప్పుడే గ్యాలరీల్లోకి వస్తున్నారు. మరో 2 గంటల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కారణం నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా బయట నుంచి గ్యాలరీలోకి ప్రవేశించే భక్తులందరికీ కూడా 28 కౌంటర్ల ద్వారా వాళ్ళ టోకన్లను పరిశీలించి కియోస్కో ద్వారా వాళ్ళకి లడ్డు ప్రసాదాలు ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లతో కూడినటువంటి ఒక చిన్న కిట్టును కూడా లోపలికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే గ్యాలరీలోకి కూడా వస్తున్నారు. 147 గ్యాలరీలు మనం చూస్తున్నటువంటి ఈ శాశ్వత కళ్యాణ వేదికలో 147 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 60,000 మంది ఇక్కడే కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి రానున్నారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయన సాయంత్రం 5 గంటలకు ఈ ప్రాంతానికి రానున్నారు. మనం చూడొచ్చు శాశ్వత కళ్యాణ వేదిక. ఈ కళ్యాణ వేదికలోనే మరి కాసేపట్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ మనం చూస్తున్నటువంటి ఈ వేదిక అక్కడ ఆసీనులై స్వామివారి ఉత్సవమూర్తులు సీతారాముల ఉత్సవమూర్తులను అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు అక్కడ తీసుకొచ్చి వారు 2 గంటల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కళ్యాణ క్రతువును వీక్షించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఈ 2 వైపులా ఈ వేదికకు 2 వైపులా ఆసీనులై స్వామివారి కళ్యాణాన్ని 2 గంటల పాటు వీక్షించనున్నారు. ఈ కళ్యాణ వేదికను అత్యంత సుందరంగా పుష్పాలంకరణతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన శాఖ గార్డెన్ విభాగం కూడా ప్రత్యేక సుందరంగా అలంకరించింది. దీనికి సంబంధించి ఉద్యాన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పుష్పాలంకరణతో చేసినటువంటి డిజైన్ ఎట్లా చూడవచ్చు? ఓం నమో వెంకటేశయ్య. స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భ టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అరుదైన పుష్పాలు పత్రాలతో ఇక్కడ విచ్చేసే భక్తులకు కనువిందు చేసేది ఏర్పాటు చేసినాము. అలాగే మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడికాయలు, మామిడి తోరణాలు, అరటిమాలు, అరటికాయలు, అలాగే వడ్ల గింజలతో కూడా మాలలు క్రియేట్ చేస్తాము. వీటితో పాటు 6 రకాల సాంప్రదాయ పుష్పాలు, 12 రకాల కట్ ఫ్లవర్స్తో ఈ యొక్క కాన్సెప్ట్ని ఏర్పాటు చేస్తాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి శాశ్వత కళ్యాణ వేదికను కూడా అత్యంత సుందరంగా తీర్చిదిద్దే విధంగా టీటీడీ ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కడప విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం కూడా విమానాశ్రయంకి వెళ్లారు. అక్కడి నుంచి మరి కాసేపట్లో ఆయన సాయంత్రం 5 గంటలకు ఈ ఒంటిమిట్ట కళ్యాణ వేదిక వద్దకు వచ్చేటువంటి అవసరం. ముందుగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబరాలను తలపైన పెట్టుకుని స్వామివారి కళ్యాణ వేదిక వచ్చి ఇక్కడ స్వామివారికి సమర్పించిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది. రాత్రి 8:30 గంటల వరకు జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఒంటిమిట్ట నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.